శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దేవేంద్రుడు ఇంద్రుడి యొక్క కుమారస్వామి యొక్క పరాక్రమానికి సంతోషించినటువంటి వాడై నాకు సేనాపతిగా ఉండాలయ్యా అని ప్రార్థించాడు. అసలు ఇంద్రుడిగానే ఉండమన్నారు దేవతలందరూ. అట్లాగే దేవేంద్రుడితో సైతము నువ్వు ఇంద్రుడిగానే ఉండవలసిందే అంటే నేను ఇంద్రుడిగా ఉండనయ్యా, నువ్వే ఇంద్రుడు, నేను నీకు సేవకుడిగా ఉంటాను, నీకేం కావాలంటే చేసి పెడతాను అని అభయం ఇచ్చాడు. అప్పుడు కుమారస్వామి యొక్క బలవంతం మీదే ఇంద్రుడు తన పదవిలో ఉండడానికి అంగీకరించి, అలాగే నువ్వు దేవతల యొక్క సేనాధిపత్యాన్ని వహించవయ్యా, సేనాధిపతిగా నువ్వు అభిషేకింపబడాలి అని కోరితే ఆయన అంగీకరించాడు. వెంటనే దేవగణాలకన్నిటికీ కూడా సేనాపతిగా ఆ కుమారస్వామిని అభిషేకించాడు. చేసేటప్పటికీ విశ్వకర్మ కృతాచాస్య దివ్యామాలా హిరణ్మయీ ఆబద్ధ త్రిపురఘ్నేన స్వయమేవ యశస్విన ఆగమ్య మనుజవ్యాఘ్ర సహదేవ్యా పరంతపః. మార్కండేయ మహర్షి చెప్తున్నాడు ఈ వృత్తాంతాలన్నీ కూడా ఆ ధర్మరాజుకి పాండవులకి. అందువల్ల ధర్మరాజా, మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, త్రిపురాల్ని నాశనం చేసినటువంటి ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి కూడా ఇక్కడికి వచ్చారయ్యా. ఆ శివపార్వతులు ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఆ కుమారస్వామి మెడలో విశ్వకర్మ తయారు చేసినటువంటి బంగారు దివ్యమాలికను వేశారు. అర్చయామాస సుప్రీత భగవాన్ గోవృషధ్వజ రుద్రమగ్నిన్ ద్విజాప్రాహు రుద్రసూనుస్తతస్తు సహా. వృషభధ్వజుడైనటువంటి పరమేశ్వరుడు బాగా ప్రసన్నుడై కుమారస్వామిని ఆదరించాడు. బ్రాహ్మణులందరూ కూడా ఈ అగ్నిని ఎప్పుడూ కూడా రుద్రుని యొక్క స్వరూపంగా చెబుతారు. కాబట్టి ఆ స్కందుడిని రుద్రపుత్రుడే అని అన్నారు. స్కందుడు అగ్నిపుత్రుడే కదా, అగ్నిని రుద్రస్వరూపుడిగా భావిస్తారు కదా, అందువలన ఆ విధంగా స్కందుడు రుద్రపుత్రుడయ్యాడయ్యా. ఎందుకంటే రుద్రోహ ఏష యదగ్ని అని మనకు స్మృతులన్నీ చెబుతూ ఉంటాయి. అందువలన ఆ రుద్రపుత్రుడిగా ఆ స్కందుడి గురించి చెప్తూ ఉంటారు. రుద్రేణ శుక్రముసృష్టం తచ్చేత పర్వతోభవత్ పావకస్యేంద్రియం శ్వేతే కృత్తికాభికృతం నగే. అసలు ఆ శ్వేతపర్వతం మీద ఒక బంగారు ఆ కొండలో ఈ వీర్యాన్ని అంతటినీ కూడా స్వాహాదేవి గరుడ పక్షి రూపంలో ఉంచింది. అసలు ఆ శ్వేతపర్వతం ఎలా వచ్చింది? రుద్రుడు త్యజించినటువంటి వీర్యమే శ్వేతపర్వతమైంది. ఆ తర్వాత కృత్తికులు అగ్ని యొక్క వీర్యాన్ని శ్వేతపర్వతంపైకి చేర్చారు. అందువలన పూజ్యమానంతు రుద్రేణ దృష్ట్వా సర్వే దేవౌకస రుద్రసూనుం తతప్రాహు గుహం గుణవతాంబరం. ఆ గుణగణ్యుడైనటువంటి కుమారస్వామిని రుద్రుడు ఆదరించడం చూసిన దేవతలందరూ కూడా ఈయన రుద్రపుత్రుడే అన్నట్ట. అనుప్రవిశ్య రుద్రేణ వహ్నిం జాతో హ్యయం శిశు తత్ర జాతస్తత స్కంద రుద్రసూనుస్తతో భవత్. రుద్రుడు అగ్నిదేవుల్లో ప్రవేశించి ఈ శిశువుకి జన్మనిచ్చాడు. రుద్రస్వరూపుడైనటువంటి అగ్ని వల్ల కలగడం చేత ఈయన రుద్రపుత్రుడే అనాలి అని అన్నారు. రుద్రస్య వహ్నేః స్వాహాయాః షణ్ణాం స్త్రీణాం చ భారత జాతస్కంధసురశ్రేష్ఠః రుద్రసూనుస్తతో భవత్. అంతేకాకుండా దేవశ్రేష్ఠుడైనటువంటి ఈ స్కందుడు రుద్రస్వరూపుడైనటువంటి అగ్ని వలన స్వాహా వలన 6 స్త్రీల వలన జన్మించాడు, అందుచేత రుద్రపుత్రుడయ్యాడు అని. ఇప్పుడు చూసారా, ధర్మరాజు అడిగాడు, ఏమయ్యా ఈ స్కందుడిని కుమారస్వామిని అగ్నిపుత్రుడు అంటారు, రుద్రపుత్రుడు అంటే ఈశ్వరుడి యొక్క పుత్రుడు అంటారు, బ్రాహ్మణ స్త్రీల యొక్క పుత్రుడు అంటారు, ఏమిటి ఇదంతా కూడాను? అసలు ఆయన యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, అసలు ఇలా అనడానికి గల కారణాలు ఏంటి, ఈ వివరాలన్నీ చెప్పవయ్యా అంటే మార్కండేయుడు ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఆయన అగ్నిపుత్రుడు అయ్యాడు, రుద్రపుత్రుడు అయ్యాడు, అలాగే బ్రాహ్మణ పత్రుల యొక్క పుత్రుడు అయ్యాడు, స్వాహాదేవి పుత్రుడు అయ్యాడు. ఇలా అన్ని రకములుగాను కూడా ఆయన యొక్క జన్మలో ఇవన్నీ కూడా కలవడం జరిగింది.
ఆరజే వాససీ రక్తే వసాన పావకాత్మజ భాతి దీప్తవపు శ్రీమాన్ రక్తాభ్రాభ్యామి వాంశుమాన్. అగ్నిపుత్రుడైనటువంటి స్కందుడు స్వచ్ఛమైన ఎర్రని వస్త్రద్వయాన్ని ధరించి కాంతిమంతమైనటువంటి శరీరంతో రెండు ఎర్రటి మేఘాలతో కూడినటువంటి సూర్యభగవానుడిలాగా ప్రకాశిస్తున్నట్ట. కుక్కుటశ్చ అగ్నినా దత్తః తస్య కేతురలంకృతః రథే సముచ్ఛ్రితో భాతి కాలాగ్నిరివ లోహితః. ఆ అగ్నిదేవుడు స్కందుడికి కోడి గుర్తు కలిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి జెండాను ఒకటి ఇచ్చేట. అది రథం మీద అరుణకాంతితో ప్రళయాగ్నిలాగా ధగధగా ప్రకాశిస్తూ ఉందిట. యా చేష్ట సర్వభూతానాం ప్రభా శాంతిర్బలం తథా అగ్రతస్తస్య సా శక్తి దేవానాం జయవర్ధిని. సర్వ ప్రాణుల్లో ఉండేటువంటి చైతన్యము, కాంతి, శాంతి, బలము ఇవన్నీ కూడా కలిసి కార్తికేయుని ముందు శక్తి రూపంలో నిలిచేయటం. ఇవన్నీ అవి దేవతల యొక్క విజయలక్ష్మిని పెంపొందించే విధంగా ఉన్నాయట. వివేశ కవచం చాస్య శరీరే సహజం తథా యుజ్యమానస్య దేవస్య ప్రాదుర్భవతి తత్సదా. అలాగే ఆ స్కంధుని శరీరంలో సహజమైనటువంటి కవచం ప్రవేశించింది. అది యుద్ధ సమయంలో ఎల్లప్పుడూ వ్యక్తమవుతూ ఉంటుంది, లేని సమయంలో వ్యక్తం కాదు. అటువంటి సహజమైనటువంటి కవచం కలిగినటువంటి వాడు అయ్యాడు స్కందుడు. శక్తిర్ధర్మో బలం తేజ కాంతత్వం సత్యమున్నతి బ్రహ్మణ్యత్వం అసమ్మోహ భక్తానాం పరిరక్షణం నికృంతనం చ శత్రూణాం లోకానాం చాభిరక్షణం స్కంధేన సహజాతాని సర్వాణ్యేవ జనాధిపా. అలాగే శక్తి, ధర్మము, బలము, తేజస్సు, సత్యము, సమున్నతి, రక్షణ, శత్రునాశనం, సమస్త లోకాల్ని పవిత్రం చేయడం అనేటువంటి ఈ సమస్తములైనటువంటి గుణాలు కూడా స్కంధునితోటే ఆవిర్భవించాయి. అసలు ఏవం దేవగణై సర్వై శోభిషిక్తస్వలంకృత బభౌ ప్రతీత సుమనా పరిపూర్ణేందుమండలం. ఈ విధంగా సమస్త దేవతల చేత కూడా దేవసేనాధిపతిగా అభిషిక్తుడైనటువంటి వాడై కుమారస్వామి నానా విధములైనటువంటి అలంకార శోభితుడై పవిత్రము ప్రసన్నము అయినటువంటి హృదయం కలిగినటువంటి వాడై ఆ స్కందుడు ఎలా ఉన్నాడయ్యా అంటే పూర్ణ చంద్రుల్లా ప్రకాశిస్తున్నట్ట. ఇష్టై స్వాధ్యాయ ఘోషైశ్చ దేవతూర్యవరైరపి దేవగంధర్వ గీతైశ్చ సర్వైరప్సరసాం గణై ఏతైశ్చాన్యైశ్చ బహుభిః తుష్టైర్హృష్టైర్స్వలంకృతై సుసంవృత పిశాచానాం గణైర్దేవగణైస్తథా. ఆ సమయంలో చాలా ఇష్టమైనటువంటి వేద మంత్ర ధ్వనులన్నీ కూడా ప్రతిధ్వనించేట. దేవవాద్యాలన్నీ వాటంతట అవే మోగేట. దేవతలు, గంధర్వులు అందరూ కూడా గానం చేస్తున్నారట. ఇంకా అనేకములైనటువంటి దేవతాగణాలు, పిశాచ సమూహాలు నానాలంకార భూషితులై సంతోషంతో పరవశులై స్కంధుని చుట్టూ నిలిచి ఆనంద తాండవమాడుతున్నారట. క్రీడన్ భాతి తదా దేవై అభిషిక్తశ్చ పావకి అభిషిక్తం మహాసేనం అపశ్యంత దివౌకసః వినిహత్య తమస్సూర్యం యథేహాభ్యుయితం తథా. ఆ అగ్నినందనుడైనటువంటి కుమారస్వామి దేవతల చేత ఇలా దేవసేనాధిపతిగా అభిషిక్తుడయ్యాడు. అలా అభిషిక్తుడైనటువంటి వాడై వివిధములైనటువంటి క్రీడామగ్నుడై వెలసిల్లట. పట్టాభిషిక్తుడైనటువంటి ఆ మహాసేనుణ్ణి దేవతలు అంధకారాన్ని ధ్వంసం చేసేటువంటి సూర్యుడిలా చూశారట. ఒక సూర్యుడు ఎంత ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటాడో అంతటి ప్రకాశంతో, ఆ సూర్యుడితో సమానమైనటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కార్తికేయుణ్ణి, అలాగే ఆ కుమారస్వామిని దేవతలందరూ కూడా చక్కగా ఉదయించినటువంటి ఒక సూర్యుడిలా చూశారట. అధైనం అభ్యయు సర్వాః దేవసేనా సహస్రశః అస్మాకం త్వపతిరితి బ్రువాణాః సర్వతో దిశః. ఆ తర్వాత వేల సంఖ్యలో ఉండేటువంటి దేవతల సేనలన్నీ కూడా అన్ని దిక్కుల నుంచి వచ్చేయట. వచ్చి నువ్వేనయ్యా మా నాయకుడవు, నువ్వే మాకు సేనాధిపతివి అని జయహో అని జయధ్వానాలన్నీ చేస్తూ చెప్పాయట. తాహ సమాసాద్య భగవాన్ సర్వభూత గణైర్వృతః అర్చితస్తు స్తుతశ్చైవ సాంత్వయామాసతాపి. ఆ సమస్తములైనటువంటి భూతగణాలను సేవిస్తున్నటువంటి ఆ స్కందుడు దేవతల సైన్యాలన్నీ కూడా తన వద్దకు వచ్చేటప్పటికీ వాళ్ళకి ధైర్యం చెప్పేట.
మీరు ఎప్పుడూ కూడా భయపడవలసినటువంటి అవసరం ఇంకా లేదు. రాక్షసులు ఎవరైనా మన మీదకి యుద్ధానికి వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోండి, ఏం పర్వాలే, మీతో పాటు నేనున్నాను అని వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు చేసేటువంటి పూజల్ని, ప్రశంసల్ని అన్నిటినీ అందుకున్నట్ట. శతక్రతుశ్చాభిషిచ్య స్కంధం సేనాపతిం తథా సస్మారతాం దేవసేనాం యాసా తేన విమోక్షిత. ఇంద్రుడు ఈ విధంగా స్కందుడిని సేనాపతిగా చేశాడు. అంటే ఇంద్రుడు ఏ భావమైతే తన మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని సిద్ధింపచేసుకోవాలని ఆయన మానస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తపస్సు చేసినా సరే సిద్ధింపచేసుకోవాలనుకున్నాడు. అటువంటి ఆయన యొక్క ఆ కోరిక తీరింది. ఎందుకంటే మంచి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, మా అందరికంటే కూడా గొప్ప పరాక్రమం కలిగినటువంటి శూరుడైనటువంటి వాడు ఒక సేనాధిపతికి ఆ దేవతలకు ఉంటే తప్ప ఈ రాక్షసుల్ని జయించడం అనేటువంటిది అంత సులభంగా సిద్ధించేటువంటిది కాదు అని దేవేంద్రుడు భావన చేశాడు. అది సిద్ధింపచేసుకున్నాడు. ఆ కుమారస్వామి సేనాపతిగా అంగీకరించాడు, వచ్చాడు. అందువలన ఒక ఆలోచన సిద్ధిని పొందింది. అయితే అదే సమయంలో మరొక రకమైనటువంటిది కూడా ఈయన సిద్ధింప చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆ క్షణంలోనే ఆయన్ని కోరింది దేవసేన, నాకు ఒక బలవంతుడైనటువంటి భర్త కావాలి అని కోరింది. అటువంటి భర్తని నీకు ప్రసాదిస్తానమ్మా, అటువంటి వాడు ఎవరుంటాడో చూస్తాను అని ఆమెకు అభయం ఇచ్చాడు. అందువలన అప్పుడు ఆ దేవసేన అనేటువంటి ఆ కేశి అనేటువంటి రాక్షసుల నుంచి విముక్తురాల్ని చేసినటువంటి దేవసేనని ఒక్కసారి స్మరణలోకి తెచ్చుకున్నట్ట. అయం తస్యాహ పతిర్నూనం విహితో బ్రహ్మణా స్వయం విచించేత్యానయామాస దేవసేనాం హ్యలంకృతాం. ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ కాయుడికే ఈమెకు భర్తగా కార్తికేయుడే సరైనటువంటి వాడు అని బ్రహ్మ నిర్ణయం ఏనాడో జరిగింది. ఇది యథార్థమైనటువంటి విషయమే అని నిర్ణయించుకున్నాడు. వెంటనే దేవసేనను నూతనమైనటువంటి వస్త్రాభరణాలతో చక్కగా అలంకరించి ఆ దేవసేనని తీసుకొచ్చాడు ఇంద్రుడు. స్కంధం ప్రోవాచ బలభిద్ ఇయం కన్యా సురోత్తమ అజాతే త్వయి నిర్దిష్ట తవ పత్ని స్వయంభువ తస్మాత్ త్వమస్యా విధివత్ పాణిం మంత్ర పురస్కృతం గృహాణ దక్షిణం దేవ్యా పాణినా పద్మవర్చస ఏవముక్తస్స జగ్రాహ తస్యాహ పాణిం యథావిధి. ఓ దేవశ్రేష్ఠ, నువ్వు పుట్టకముందే బ్రహ్మదేవుడి కన్యను నీ భార్యగా నిశ్చయించాడయ్యా. దేవేంద్రుడు చెప్తున్నాడు కుమారస్వామితో, ఓ కార్తికేయ, నువ్వు పుట్టకముందే బ్రహ్మదేవుడు నిన్ను ఈ కన్య నీ భార్యగా ఆయన ఏనాడో నిశ్చయం చేశాడు. కాబట్టి నువ్వు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ యథావిధిగా ఈమెను వివాహం చేసుకోవాలి. పద్మారుణ కాంతితో వెలసిల్లేటువంటి నీ యొక్క చేయి ఈమె చేతిని పరిగ్రహించాలి. మీ ఇద్దరికి పాణిగ్రహణం జరగాలి. అందువలన ఈ దేవసేన యొక్క దక్షిణ హస్తాన్ని నువ్వు స్వీకరించవయ్యా అని ఇంద్రుడు చెప్పాడు. వెంటనే కుమారస్వామి మాట్లాడలేదు. ఎందుకంటే ఇంద్రుడికి ఈయన మాట ఇచ్చాడు, నువ్వేం చెబితే అది చేస్తాను అని. అందువలన ఆ ఇంద్రుడు చెప్పినటువంటి మాటని తప్పనిసరిగా పాటించాడు ఆ కుమారస్వామి. ఆమెను యథావిధిగా వివాహం చేసుకున్నాడు. బృహస్పతిర్మంత్రవిద్ధి జజాపచ జుహావచ ఏవం స్కంధస్య మహిషీం దేవసేనాం విదుర్జనా. ఆ సమయంలో మంత్రవేత్త అయినటువంటి బృహస్పతి వేద మంత్రాలను జపిస్తూ హోమం చేశాడు. ఇది జరిగిన తర్వాత జనులందరూ కూడా ఆ దేవసేన కార్తికేయుని యొక్క పట్టపురాణి అని తెలుసుకున్నారు. ఆ విధంగా ఆ దేవసేనకి ఆ కార్తికేయుడికి వైభవంగా వివాహం జరిగింది. షష్ఠీం యాం బ్రాహ్మణా ప్రాహు లక్ష్మీమాషాం సుఖప్రదాం శనివాలీం కుహూం చైవ సద్వృత్తిమపరాజితాం. అలాగే ఆమెను బ్రాహ్మణులందరూ కూడా షష్ఠి అని, లక్ష్మి అని, ఆశ అని, సుఖప్రదాని, సినీవాలి అని, కుహు అని, సద్వృత్తి అని, అపరాజిత అని చెబుతూ ఉంటారు. ఈ పేర్లన్నీ కూడా దేవసేనవే. యదా స్కంద పతిర్లబ్ధ శాశ్వతో దేవసేనయా తదా తమాశ్రయల్లక్ష్మీ స్వయం దేవీ శరీరిణి. ఆ దేవసేన
ఆ స్కంధుణ్ణి తన పతిగా స్వీకరించినప్పుడు అత్యంత శోభాస్వరూపుడైనటువంటి లక్ష్మీదేవి స్వయంగా ఆకారం ధరించి ఆమెను ఆశ్రయించేటంటే ఆమెలో అంతటి లక్ష్మీ శోభ అంతా కూడా చక్కగా వెల్లివిరిసింది. శ్రీజుష్ట పంచమీం స్కంద తస్మా శ్రీ పంచమీ స్మృత షష్ఠ్యాం కృతార్థో భూత్యస్మా తస్మా షష్ఠీ మహాతిథి. అయితే పంచమీ తిథి నాడు ఈ కుమారస్వామి లక్ష్మీ శోభాసేవితుడయ్యాడు కాబట్టే ఆ తిథిని శ్రీ పంచమి అని అంటారట. షష్ఠీ తిథి నాడు ఈయన కృతకృత్యుడయ్యాడు కాబట్టి ఆ షష్ఠిని మహాతిథి అంటారు. అంటే పంచమీ తిథికి ఆ షష్ఠీ తిథికి కూడా అంతటి వైశిష్ట్యం అనేటువంటిది ఉన్నది అని చెబుతోంది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి ఆంగిరసే స్కంధోపాఖ్యానే 19+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో ఆంగిరసంలో స్కంధోపాఖ్యానమునందు 229 అధ్యాయం పూర్తయింది. 230 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పాండవులకి అందరికీ కూడా చాలా చక్కగా ఆయన తెలియజేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. జిజ్ఞాసులైనటువంటి పాండవులు ధర్మరాజుతో కూడినటువంటి వాళ్ళై మార్కండేయ మహర్షి చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధగా వింటున్నారు. ఆ మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, శ్రియాజుష్టం మహాసేనం దేవసేనాపతిం కృతం సప్తర్షి పత్న్య షడ్దేవ్య తస్సకా సమధాగమన్. అయితే ఈ మహాసేనుడు శోభాసంపన్నుడై దేవతలందరికీ కూడా సేనాధిపతి కావడం చూసి సప్తర్షులు వాళ్ళ 6 పత్నులు ఆయన వద్దకు వచ్చారట. వచ్చి ఋషిభి సంపరిత్యక్, ఎందుకంటే ఆ ఋషులు ఏం చేశారు, ఈ భార్యలను వదిలిపెట్టేశారు. అందువలన ఆ పత్నులందరూ కూడా వచ్చి అంటున్నారు, ఋషిభి సంపరిత్యక్తా ధర్మయుక్తా మహావ్రతా ధృతమాగమ్య చోచుస్తాం దేవసేనాపతిం ప్రభుం. పూర్వం మహర్షులందరూ కూడా విడిచిపెట్టినటువంటి ఆ పతివ్రతలు దేవసేన భర్త అయినటువంటి కుమారస్వామి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నట్ట, వయం తత్ర పరిత్యక్తా భర్తృభిర్దేవ సంహితై అకారణ దృషాతైస్తు పుణ్యస్థాన పరిచ్యుతా. మహానుభావ, నీ యొక్క ఉద్భవం జరిగింది, నువ్వు చాలా చక్కగా జన్మ పొందావు, పెద్దవాడవయ్యావు, దేవతలకి సేనాధిపతి అయ్యావు, దేవసేనని వివాహం చేసుకున్నావు, ఇదంతా బాగానే ఉందయ్యా. ఏ పాపము తెలవనటువంటి మేము అందరము కూడా మా భర్తలు విదిలిపెట్టేశారు మమ్మల్ని. దైవ సమానులైనటువంటి మా భర్తలు మా యందు అకారణంగా కుపితులయ్యి, మా ప్రమేయం ఏమీ లేదు అందులో, మా యందు కోపం కలిగినటువంటి వాళ్ళై నిష్కారణంగా మమ్మల్ని వదిలేశారు. అందువలన ఎప్పుడైతే మేము ఆ ఋషుల చేత విడవబడినటువంటి వాళ్ళం అయ్యామో అప్పుడు ఏమైపోయింది, మాకు ఉత్తమమైనటువంటి స్థితి అంతా పోయింది. సప్తర్షి ఆ పత్రులుగా ఉంటే సప్తర్షి మండలంలో ఎల్లప్పుడూ కూడా బ్రహ్మ యొక్క సభకి పెడుతూ అక్కడ హాయిగా ఉంటూ ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు మాకు ఆ దివ్యలోకాలన్నీ పోయాయి. అందువలన మేము ఉత్తమ లోకాలకి దూరం అయిపోయామయ్యా. అస్మాభికిల జాతస్వం ఇతి కేనాప్యుదాహృతం తత్సత్యమేతత్ సంసృత్య తస్మాన్నస్త్రాతుమర్హసి. నువ్వు మా కడుపును పుట్టావని ఎవరికో వాళ్ళకి చెప్పారు, కానీ ఇది వాస్తవం కాదు. మేము చెప్పేటువంటి నిజాలు విని ఆపద నుంచి మమ్మల్ని కాపాడవలసింది అని ఆయన్ని ప్రార్థించారు అందరూ కూడా. అక్షయశ్చ భవేత్ స్వర్గః త్వత్ప్రసాదాధిన ప్రభో త్వాం పుత్రం చాప్యభీప్సామః కృత్వైతద్ అనృణో భవ. నీ దయ వలన మాకు మళ్ళీ శాశ్వతమైనటువంటి స్వర్గప్రాప్తి కలుగుతుంది కదా. అంతేకాకుండా వాళ్ళు అసత్యమైనప్పటికీ మా పుత్రుడు అని అన్నారు. మాకు అసలు నిన్ను చూస్తుంటే మా పుత్రుడు నువ్వు కావాలని అనిపిస్తుంది కూడాను. అందువలన మేము నిన్ను మా పుత్రుని చేసుకోవాలని కోరుకుంటున్నాం కూడానయ్యా. ఈ 2 పనులు చేసి మాకు నువ్వు రుణవిముక్తుడు కావాల్సింది అని వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. ప్రార్థించేప్పుడు స్కంధుడు చెబుతున్నాడు, మాతరో హి భవత్యో మే సుతో వోహమనిందితా యద్వాపీచ్ఛిత తత్సర్వం సంభవిష్యతి వస్తథా. వెంటనే కుమారస్వామి చెప్పాడు, ఆయన తలుచుకుంటే జరగనటువంటిది ఏముంది. ఇంద్రుడైనా సరే ఈయన మాట వినవలసిందే.
అందువలన పరమ పవిత్రులైనటువంటి మాతలారా, మీరు నా తల్లులే, అందులో ఏమీ సందేహం లేదు. నేను మీ అందరికీ కూడా పుత్రుల్నే. అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నేను తీరుస్తాను, ఏమీ కంగారు పడకండి, అన్నీ జరుగుతాయి అని చెప్పాడు. వివక్షంతం తతశక్రం కింకార్యమిది సోబ్రవీత్ ఉక్తస్కంధేన బ్రూహీతి సోబ్రవీత్ వాసవస్తథా. అప్పుడు ఇంద్రుడు ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టుగా తెలుసుకున్నటువంటి వాడే, స్కంధుడు ఏదో చెబుదామని అనుకుంటున్నాడు అని గ్రహించినటువంటి ఇంద్రుడు వెంటనే ఏమిటో చెప్పవయ్యా అని అడగ్గా అప్పుడు ఆయన ఈ విధంగా చెబుతున్నట్ట. అభిజిత్ స్పర్ధమానాతు రోహిణ్యా అనుజాశ్వస ఇచ్చంతి జ్యేష్ఠతాం దేవి తపస్తప్తుం వనంగత. రోహిణి చెల్లెలైనటువంటి అభిజిత్ దేవి అసూయతోటి తాను పెద్దతనాన్ని సంపాదించడం కోసమని, ఎందుకంటే రోహిణి చెల్లెలు ఆమె అభిజిత్, కానీ ఆమెకి రోహిణి యందు అసూయ ఉంది. ఆ అసూయతోటి ఆమె పెద్దతనం సంపాదించడం కోసం తపస్సు చేయాలని వనానికి వెళ్ళింది. తత్ర మూఢోస్మి భద్రంతే నక్షత్రం గగనాచ్యుతం కాలం త్విమం పరం స్కంధ బ్రహ్మణా సహ చింతయా. నీకు మేలు కలుగుతుందయ్యా, ఆకాశం నుంచి ఈ నక్షత్రం ఒకటి పతనమైంది, ఈ స్థానం ఎలా పూర్తవుతుంది, ఈ ప్రశ్నతో ఏం చేయాలో నాకు తోచట్లేదు, కాబట్టి కుమారా ఈ సమయంలో ఏం చేయాలో బ్రహ్మతో నువ్వు ఆలోచించవయ్యా అని ఆ ఇంద్రుడు స్కంధుడితో చెప్పాడు. స్కంధుడు దగ్గరికి వచ్చి ఇంద్రుడు ఆ రోహిణి గురించి అభిజిత్ గురించి చెబుతూ, ఈ విధంగా ఒక నక్షత్రం కింద పడింది, ఇప్పుడు ఈ స్థానం ఎలా భర్తీ అవుతుంది, ఏం చెయ్యాలో నాకేం తోచట్లేదు, కాబట్టి కుమారస్వామి నువ్వు ఈ విషయం బ్రహ్మతోటి నువ్వే ఆలోచించాలి అని చెప్పాడు. ధనిష్టాది సదాకాల బ్రహ్మణా పరికల్పిత రోహిణ్యా హ్యభవత్ పూర్వం ఏవం సంఖ్యా సమాభవత్. ఆ అభిజిన్ నక్షత్రం పడిపోవడం వలన బ్రహ్మ ధనిష్టా నక్షత్రమే ఆదిగా కాలగణనాక్రమాన్ని నిశ్చయించాడు. ఎందుకంటే కృతయుగాది కాల గణనము ధనిష్టా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. దీనికి పూర్వము అసలు రోహిణ్ణే యుగాది నక్షత్రంగా భావించేవారు. రోహిణి ప్రారంభ కాలంలో చంద్రుడు సూర్యుడు గురుగ్రహాల యోగం ఉండేది. ఈ రీతిగా నక్షత్రమాస దిన సంఖ్య ఆ రోజుల్లో సమానంగా ఉండేది. ఏవముక్తేతు శక్రేణ త్రిదివం కృత్తికాగతా నక్షత్రం సప్తశీర్షాభం భాతి తద్వహ్ని దైవతం. ఇంద్రుడు ఈ విధంగా ప్రస్తావించిన వెంటనే ఆయన ఉద్దేశం తెలుసుకున్న కృత్తికలు 6 కృత్తికలు కూడా అభిజిత్ నక్షత్ర స్థానాన్ని పూర్తి చేయడానికి ఆకాశంలోకి వెళ్ళాయి. ఆ అగ్నిదేవతాకమైనటువంటి కృత్తికా నక్షత్రం 7 శిరస్సుల ఆకారంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ కృత్తికా నక్షత్రము ఆ స్థానాన్ని భర్తీ చేయడానికని వెళ్ళింది. వినత చాబ్రవీ స్కంధం మమత్వం పిండదస్తుత ఇచ్చామి నిత్యమేవాహం త్వయా పుత్ర సహాసితం. అలాగే గరుడ జాతిలో ఉండేటువంటి ఆ వినత ఆ స్కంధులతో ఈ విధంగా చెప్పింది, వస్తా నువ్వు నాకు పిండదాతవు కావాల్సింది, అంటే నాకు రక్షకుడు కావాలి, ఎల్లప్పుడూ నీతో పాటు ఉండాలని నా కోరిక ఉంది అని ఆమె అడిగింది వినత. ఎందుకంటే 6 కదా కృత్తికలు, కానీ ఈ నక్షత్రము సప్తశీర్షకమైంది, అంటే 7 తలలు కలిగినటువంటిదిగా అయింది. దానికి కారణం ఏంటంటే ఆ ఋషి భార్యల 6 వలె స్వాహాదేవి కూడా ఆడగరుడ పక్ష రూపం ధరించింది కాబట్టి ఆమెతో కూడడం వల్ల సప్తశీర్ష నక్షత్రం అయింది ఈ విధంగా అని ఈ విషయం చెప్తే అప్పుడు ఆ స్కంధుడు ఆమెతోటి ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఏవమస్తు నమస్తేస్తు పుత్ర స్నేహాత్ ప్రసాది మాం స్నుషయా పూజ్యమానా వైదేవి వశ్యసి నిత్యదా. అమ్మా తప్పనిసరిగా అలాగేనమ్మా, నీకు నమస్కారము. నువ్వు పుత్ర ప్రేమతో ఎప్పుడూ నాకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఉండు. ఇక్కడ ఎల్లప్పుడూ నీ కోడలు దేవసేన చేత పూజింపబడుతూ ఉండవలసింది అని స్కంధుడు ఆమెకు సమాధానం చెప్పాడని తెలియజేస్తూ స్వస్తి.